సార్ మనం రీసెంట్గా చూసాం కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హార్ట్ అటాక్తో చనిపోయారు. వాళ్ళ నాన్న కూడా హార్ట్ అటాక్తో చనిపోయారు. అయితే రాజ్ కుమార్ విషయంలో జిమ్ చేసిన తర్వాత రిలాక్స్ అవుతుండగా అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అంటున్నారు. అంటే జిమ్ కూడా అసలు ఏమైనా ప్రభావం చూపించింది అంటారా? అబ్సల్యూట్లీ జిమ్ వల్లని కాదండి. జిమ్ చేసే వాళ్ళల్లో వెరీ రేర్గా 0.1 to 2% వాళ్ళే ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి. స్ట్రాంగ్గా ఫ్యామిలీ హిస్టరీ ఉండాలి, ఆల్కహాల్ స్మోకింగ్ ఉండాలి. సడన్గా వాళ్ళకు ఫ్లేక్స్ అంటాం, రక్తనాళాల్లో లోపల్లో కొవ్వు పదార్థాల ఫ్లేక్స్ ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడైతే ఆ కొవ్వు పదార్థాల ఫ్లేక్స్ డిజాల్వ్ అయ్యి డిస్లాడ్జ్ అయ్యి పోయి దొడ్డు రక్తనాళాల్లో ఉండే కొవ్వు పదార్థము డిజాల్వ్ అయ్యి డిస్లాడ్జ్ అయ్యి సన్న రక్తనాళాల్లో పోయి బ్లాక్ అవ్వడం చేస్తుంది. ఎప్పుడైతే ఆ సన్న రక్తనాళాల్లో బ్లాక్ అవుతుందో ఆ సన్న రక్తనాళం పనిచేసే సప్లై చేసే కండరం ఏదైతే ఉంటుందో అది సడన్గా సీజ్ అవటం, స్టాప్ అవటం వల్ల ఈ హార్ట్ అటాక్ వస్తుంది. సో మెయిన్గా వీళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ, పునీత్ రాజ్ కుమార్ ఫాదర్ హార్ట్ అటాక్తో 73 ఏళ్లలో చనిపోయాడు. వాళ్ళ బ్రదర్ శివన్నకు కూడా హార్ట్ అటాక్ వచ్చి యాంజియోప్లాస్టీ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబంలో మూడో వ్యక్తి, అంటే ఇది స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది. ఒకటి హెరిడిటరీ అంటాం, రెండోది వీళ్ళకు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఆ ముందు రోజు ఎక్కువ తీసుకుని కొంత ఫ్యాట్ డైట్ తీసుకోవటం వల్ల కూడా వాళ్ళ బాడీలో ఉండే కొంత మేరకు పేరుకుపోయిన ఏదైతే ఫ్యాట్ ఉంటుందో అది రక్తనాళాల్లో కూడా పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఆ రక్తనాళాల్లో పేరుకుపోయే ఫ్యాట్ కానీ లేకపోతే క్లాటింగ్ ఎపిథీలియల్ సెల్స్ అంటాం. ఎప్పుడైతే క్లాటెడ్ ఎపిథీలియల్ సెల్స్ కానీ అంటే అది కట్ అయిపోయి అది ముక్కలుగా తయారైపోయి డిస్లాడ్జ్ అవ్వడం, అంటే అది ఇంకో చోటుకి పోయి అక్కడ ఉండే సన్న రక్తనాళాలను బ్లాక్ చేయటం వల్ల ఈ హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి ఈ కేసులో మనం చెప్పాల్సిందిగా. అంటే చాలామంది స్మోకింగ్ చేస్తారు, స్మోక్ వల్ల కూడా ఈ వెజల్స్లలో ఫ్యాట్ పెరిగిపోయి స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. యూజువల్లీ ఫ్యామిలీస్ ఎవరైతే హెరిడిటరీ ఉంటుందో వాళ్ళు స్ట్రాంగ్గా ఎవ్రీ 3 నెలలకు 6 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవాలి, ఎంత జిమ్ చేసినా. అంతేకాకుండా వాళ్ళకు వచ్చే కోమార్బిడ్ హార్ట్, బీపీ, షుగర్ లాంటివి జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళు కొలెస్ట్రాల్ లెవెల్స్ రెగ్యులర్గా చూసుకుంటూ మెడిసిన్స్ వాడుకోవాలి. వాళ్ళకు ఎక్సర్సైజ్ డిపెండ్స్ ఆన్, అంటే ఓవర్ స్ట్రెయిన్ కూడా చేయకూడదండి. మజిల్ అంతకు మించి పనిచేయదు ఓవర్గా. అంటే మనం హాఫ్ అన్ అవర్ నుంచి 45 నిమిషాలు వారానికి 5 రోజులు చేయాల్సింది పోయి రోజు 1.5-2 గంటలు చేసుకుంటూ వారం పూర్తిగా 24/7 చేసుకుంటూ ఉంటే అది మంచిది కాదు. రెస్ట్రిక్టెడ్ ఎక్సర్సైజెస్ చేయాలి, జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే హార్ట్ అటాక్ వస్తుందో అది హింట్ ఇస్తుందండి. అంటే సడన్గా గుండెలో నొప్పి రావడం, చెయ్యి లెఫ్ట్ హ్యాండ్కు నరం లాగడం, మూడవది చెమటలు పట్టడం, నాలుగవది ఆయాసం రావడం, ఇట్లాంటి లక్షణాలు రాగానే ఇమ్మీడియట్లీ ఫ్లాట్ బెడ్ మీద పడుకొని, ఫ్లాట్ ఫ్లోర్ మీద పడుకొని ఓపెన్ ఎయిర్లో గాలి పీల్చుకుంటూ ఉండాలి. దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్కి కానీ చెప్పేసి ఇమ్మీడియట్లీ 108 హెల్ప్ తీసుకొని రీసస్టేషన్ మెజర్స్ తీసుకోవాలి. తద్వారా మనం ఇమ్మీడియట్లీ ఆక్సిజన్ సపోర్ట్ కానీ లేకపోతే దగ్గరలో ఉండే ఒక ట్యాబ్లెట్ సంబంధించిన గుండె నొప్పికి సంబంధించిన ట్యాబ్లెట్ వేసేసుకుంటే ఇమ్మీడియట్లీ ఎకోస్ప్రిన్ కానీ ఇట్లాంటి ట్యాబ్లెట్లు వేసుకుంటే ఇమ్మీడియట్లీ ప్రొటెక్షన్ దొరికే అవకాశం ఉంటుంది. మరొకసారి చర్చించుకుంటే మనము హార్ట్ అటాక్ కేవలము వృద్ధులకే కాదు, ఈ మధ్యకాలంలో ఈవెన్ 20-25 ఏళ్లలో ఉండే పిల్లలకు కూడా క్లినిక్లో చూస్తున్నాం. ఛాతీ నొప్పి వస్తుంది సార్ అని చెప్పేసి చెక్ చేయించుకోవడానికి ఓపీలో కూర్చున్నప్పుడు ఈసీజీ చేసే లోపలనే హార్ట్ అటాక్ చనిపోయిన మా హాస్పిటల్లో చూస్తున్నాం. కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.